ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. జున్ను తింటే దోషమా? ఇదేం వింతండి. జున్ను అందరికీ ఇష్టం కదా. జున్ను అలనాటి నుంచి అందరూ తింటూ ఉన్నారు కదా. అది తింటే దోషమేమిటి అనేటువంటి సందేహం చాలామందికి రావచ్చు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? జున్ను తింటే దోషం, జున్ను తినకూడదు. ముఖ్యంగా ఉపాసనాపరులు కానీ ఎవరైనా సరే ఈ జున్ను తినకూడదు అంటారు. తింటే దోషం. దోషం అంటే ఏమిటండి? అనారోగ్యం చేస్తుందా అని కొంతమందికి సందేహం. నిజానికి ఏమిటంటే ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయని చెప్పి అందరూ తింటూ ఉంటారు. అసలు జున్ను ఎలా వస్తుంది? జున్ను పాలు ఎలా తెస్తారు? ఎలా తయారు చేస్తారు? ఇది కూడా కొంతమంది ఆధునికులకి తెలియకపోవచ్చు. జున్ను పాలు అంటే ఒక గేదె కానీ ఆవు కానీ ప్రసవించిన తర్వాత, ఈనిన తర్వాత మొదటి 5-6 రోజుల్లో అంటే వారం రోజుల లోపల తీసేటువంటి పాలతో జున్నును తయారు చేస్తారు. దానివల్ల పైత్యం కూడా చేస్తుందని శొంఠి పొడిని, విలాయచీల్ని, బెల్లాన్ని బాగా కరిగించి దానిలో కలిపేసి మనకి కుక్కర్లో పెట్టుకుని అంటే ఆవిరికి వండటం వల్ల అది గట్టిగా ఈ జున్ను ఏర్పడుతుంది. నిజానికి చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అలాంటి రుచికరమైనటువంటిది, పోషక విలువలు కలిగినటువంటిది తినకూడదని ఎందుకనాలి? అది తినటం వల్ల దోషం ఎందుకు వస్తుంది అంటే, భగవంతుడి సృష్టిలో ఒక ఆహారం ఏర్పడింది అంటే ఆ ఆహారం ఎవరి కోసం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే దేనికోసం ఏర్పడింది? ఒక జంతువు, ఒక గేదె, ఒక ఆవు ఈనింది. ఈనిన తర్వాత దానికి పాలు వస్తాయి. ఆ పాలు దేనికోసం? దాని బిడ్డ కోసం భగవంతుడు దాన్ని సృష్టించాడు. అంటే ఆ దూడ కోసం అవి ఏర్పడ్డాయి. ఆ దూడను తాగనీయకుండా ఆధునికులైతే ఇంకా చాలా పరిశోధనలు చేసి దానికి సమతుల్యమైనటువంటి వేరే ఆహారాన్ని ఇచ్చి ఈ మొత్తం పాలని కూడా పిండేసుకుని వాటిని అమ్ముకుని వ్యాపారాలు చేసేవాళ్ళు పాల వ్యాపారులు. అంటే ఏమిటి? వ్యాపారస్తులంతా దీని మీద వ్యాపారం చేసేస్తూ ఉన్నారు. ఎందుకు? దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి. మరి అలాంటి పోషక విలువను భగవంతుడు దేనికోసం సృష్టించాడు ఆ పాలల్లో? దాని బిడ్డ యోగక్షేమాల కోసం అని చెప్పేసి. ఏ తల్లి పాలు అది తాగకుండా మరొకటి తాగి పెరుగుతుందో, ఆర్టిఫిషియల్గా ఇచ్చేటువంటి ఏలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని దానికి పెట్టినా కూడా తల్లి పాల నుంచి వచ్చేటువంటి సంరక్షణ దానికి రాదు. ఎందుకంటే దానిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి దాని తల్లి పాలని అది ఆ ముర్రు పాలని తాగటం వల్ల దానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎన్నో రోగాల నుంచి అది సంరక్షించబడుతుంది. ఆ తర్వాత తల్లికి బిడ్డకు ఉండేటువంటి అనుబంధం, ప్రేమ దానిలో ఉంటాయి. అంటే మూగ జంతువులకి కూడా ప్రేమ ఉంటుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా నేను నా చిన్నతనంలో ఒకసారి చూశాను. ఒక ఆవు ఈనిన తర్వాత దూడ చనిపోయింది. చనిపోయిన తర్వాత దాన్ని అందరూ తీసుకెళ్ళిన తర్వాత ఆ తల్లి ఆవు నుంచి కళ్ళ నుంచి ఒక 2 రోజుల వరకు కన్నీళ్లు స్రవిస్తూ ఉండటం, అందరూ దాన్ని చూసి జాలిపడటం నేను కళ్ళారా చూశాను. అంటే జంతువులకి కూడా వాటి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, మమకారం ఉంటుంది. అందుకని ఆ తల్లి ఏమనుకుంటుంది? తన పాలని తన దూడ తాగాలి అని అనుకుంటుంది. మూగ జంతువు మనకి చెప్పలేకపోవచ్చు. కానీ భగవంతుడి సృష్టి ఏమిటి? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఆ పాలని ఎవరూ తాగకూడదు. భగవంతుడి సృష్టిలో ఆ దూడ కోసం మాత్రమే అవి సృష్టించబడ్డాయి. కాబట్టి ఎవరు తాగాలి? దాని దూడ మాత్రమే ఆ పాలను తాగాలి. ఆ తర్వాత ఆ ముర్రుపాల రోజులు అయిపోయిన తర్వాత, వారం రోజుల తర్వాత అప్పుడు కూడా మనం ఎప్పుడు తీసుకోవాలి పాలు? ఆ దూడ కడుపు నిండా ఆ పాలను తాగిన తరువాత మాత్రమే దాన్ని, మిగిలిన పాలని మాత్రమే మనం పిండుకుని వాడుకోవాలి. కానీ అలా చేయకుండా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? దానికి పచ్చిగడ్డి వేయటం, ఆ తర్వాత అనేక పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలు దూడలకి పెట్టడానికి ఈ రోజుల్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటికి వేరుగా పెట్టి పాలను మొత్తం కూడా పిండుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఉపయోగించుకొని వాటన్నిటినీ మనం తాగి బాగా ఆనందించేస్తూ ఉన్నాం. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? మూగ జంతువు అయినా సరే దాని సంరక్షణార్థం భగవంతుడు సృష్టించినటువంటి ఆ పాలని ఇంకెవరూ కూడా తాగకూడదు, తాగితే దోషం అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం జున్ను తినకూడదు. తింటే దోషం మనకి వస్తుంది. అంటే ఇంకొకరి ఆహారాన్ని మనం కబళించి తిన్నటువంటి దోషం మనకి వస్తుంది. అలాంటి వలన ఏమవుతుంది?
ఆ దూడకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, దానిలో రోగ నిరోధక శక్తి తగ్గిందనుకోండి, ఇవి తినటం వలన ఎలాంటి పోషక విలువలు ఉన్నాయని మనం తింటూ ఉన్నామో, అలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం తిన్నప్పటికీ కూడా ఒకరి దొంగతనం అంటే ఒకరికి చెందవలసిన దాన్ని మనం దొంగిలించి కబళించి తింటున్నాం కాబట్టి మనకి రోగ నిరోధక శక్తి మాత్రం పెరగదు. పోషక విలువలు అప్పటికి తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా మనం భవిష్యత్తులో కొన్ని రోగాల పాలు కావలసినటువంటి అగత్యం మనకి ఏర్పడుతుంది. మనకి దొరకవలసినటువంటి ఆహారం మనకి దూరం అవుతుంది. మనకి దొరకవలసినటువంటి పోషక విలువలు మనకి లోపిస్తాయి. తద్వారా రావాల్సినటువంటి రోగాల బారిన మనం పడేటువంటి అవకాశం మనకి వస్తుంది. అందుకని శాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. ఏది చెప్తున్నారో దాన్ని పాటించటం వలన కొన్ని దోషాలకి మనం దూరం కావటం వలన, కొన్ని దోషాలు రాకుండా మనని మనం రక్షించుకోవటం వలన కేవలం ఏమిటి, ఇది తినకుంటే మనకి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. పోషక విలువలు ఉన్నటువంటి అనేక ఆహారాలు మనకి ఉన్నాయి. వాటిని స్వీకరించటం వల్ల ఇలాంటి దోషాలకి మనం దూరంగా ఉండొచ్చు. ఇలాంటి వ్యాధులకి కూడా మనం దూరం కావచ్చు.